హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. అసలు లోకం ఎటు పోతుందో అర్థమే కావట్లే. వదినమ్మ రేణుదేశాయమ్మ, వదినమ్మ వదినమ్మ నాన్న అక్క నాన్న. మొన్న జాని మాస్టర్ వదినమ్మ అంటేమో వదినమ్మ ఎవరు అక్క అను అన్నారట. అన్నదే వీడియో చూసినాం. మీరు ఫస్ట్ నుంచది మీ బిహేవియర్ కానీ మీ మెంటాలిటీ కానీ ప్రతీది బద్రీ సినిమా అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారితో బద్రీ సినిమా నటించారు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి వెళ్ళి అసలు పవన్ కళ్యాణ్ ఇంటి మనిషి, మీరు వదిన, మీరు ఇంటి మనిషి లెక్క అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో వదినమ్మ ఎలా ఉండాలో అలా ఉండే క్యారెక్టర్ మీది. అసలు ఎక్కువ బయటికి రారు, ఎంత మంచిగా మృదు సోగా మాట్లాడతారు, అన్ని రకాలుగా సూపర్ అంటే సూపర్ వ్యక్తిత్వం మీది. అలాంటి ఇన్ని రోజులు అట్లా సైలెంట్గా ఉండి ఒక్కటేసారి బాంబులాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసరికి అందరూ ఒకసారి ఉలిక్కిపడ్డారు. మీ ప్రెస్ మీట్తో అందరూ ఉలిక్కిపడ్డారు. అసలు ఆ ప్రెస్ మీట్ మీరు అనుకున్న ఆలోచన ఏమో కానీ పోయి దారి మాత్రం ఏటో పోయింది. మీరు అనుకున్నది ఒక వే అయితే ఆడ పోయింది ఒక వే. ఇంకోటి అంత కోపంగా, అసలు అంత కోపం అవసరమే లేదండి వదిన గారు, మేడం గారు. అంత కోపం అసలు అవసరమే లేదు. అంత ప్రెస్ మీట్ పెట్టి అంత కోపంగా, అంత ఉక్రోషంగా, అంత సీరియస్గా. ఎందుకంటే కుక్కలు అనేటి ప్రతి ఒక్కరికి కొంతమందికి ఇష్టం, కొంతమందికి అసహ్యం, కొంతమందికి అసలు భయం. దాన్ని ఎవరు మార్చలేరు. ఇష్టాన్ని ఎవరు మార్చలేరు, భయాన్ని ఎవరు మార్చలేరు, ఈ కోపాన్ని ఎవరు మార్చలేరు. విరక్తి కొంతమంది విరక్తి కుక్కలు అంటే. దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆడపిల్లకి అఘాయిత్యాలు జరిగితే పెట్టారు మీరు నిన్న ప్రెస్ మీట్ చూస్తే. నేనైతే షాక్. నాలాంటి చాలామంది సామాన్యులు షాక్. అసలు రేణుదేశాయ్ గారికి ఏమైంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆడపిల్లలు అఘాయిత్యాలు జరిగి, చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్ళు అన్నీ జరిగినా కూడా మీరు బయటికి రాలే, అసలు ఒక్క వీడియో కూడా చేయలే, అసలు ప్రెస్ మీట్ పెట్టలే, ఏం చేయలే. అలాంటిది కుక్కల గురించి నిన్న వచ్చి అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అంత సీరియస్గా మాట్లాడడం మాత్రం అసలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం, చాలామంది అభిప్రాయం ఇది. ఎందుకంటే అందరూ సామాన్యులు. బయట చూస్తే జనాలు నైట్ డ్యూటీకి పోతారు. నైట్ డ్యూటీకి వస్తాయంటే కుక్కల భయం. ఎలా అంటే భయం. మగవాళ్ళే భయపడతారంటే ఆడవాళ్ళు అయితే ఇంకా ఘోరం. ఇక తండ్రో, తమ్ముడో, అన్నో, భర్తో తోడు రాకపోతే పోలేని పరిస్థితి గల్లెల్లా. నాకు అనుభవం చూసినాం. ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొని వచ్చేటోళ్ళం. అలాంటి కుక్కల మధ్య బతికినాం. మీరు ఇప్పుడు కుక్కలు సంపొద్దు, కుక్కలు ఏమనొద్దు. 100 కుక్కల్లో 5 కుక్కలు ఉంటాయి గుర్తుపట్. 100 కుక్కల్లో 5 కుక్కలు ఎట్లా గుర్తుపడతాం? ఎవరు సాధ్యం? అది ఎవ్వరు సాధ్యం కాదు. అది అసలు మీరు చెప్పడానికి మీకు బాగా అనిపించినా కూడా వినడానికైతే మాకైతే అసలు కోపం అనిపించింది అన్నమాట. ఎట్లా గుర్తిస్తాం? 100 కుక్కలు 5 కుక్కలు చెడ్డవరు ఎట్లా గుర్తిస్తాం? పిచ్చి కుక్కలు ఎట్లా గుర్తిస్తాం? ఎలా మేము అన్నీ చేస్తాం? మీరే చెప్పండి. ఇక ఎట్లా గుర్తిస్తారో మీరే చెప్పండి. ఇన్ని చెప్పిన అది కూడా చెప్పండి. అసలు రోజు తిరిగే మన మనుషుల మధ్య, మన సర్కిళ్ళ మధ్య, మన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, జనాల మధ్య తిరిగేటప్పుడే ఎవడెలాంటోడో టైం వచ్చేదాకా తెలియదు. మనుషులే టైం వచ్చే వరకు ఎవడెలాంటోడు, ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, టైంకి ఎవడు పనికి వస్తాడో, పనికి రాడో, వాళ్ళ బుద్ధి బయటపడితే అప్పుడే తెలియదు రోజు తిరిగే జనాల మధ్య. ఇక 100 కుక్కల్లో 5 కుక్కలు ఎట్లా గుర్తించాలో మీరే చెప్పండి. ఎట్లా గుర్తిస్తాం? అసలు ఇది మాత్రం ఘోరం అంటే ఘోరం. ఇంతకుముందు ఊళ్ళల్లో గ్రామ సింహాలు అనేటోళ్ళు. గ్రామ సింహాలు అంటే గ్రామానికి రక్షణగా. కొత్తోరు ఎవరొచ్చినా, చుట్టం ఎవరొచ్చినా మా ఒర్రేయి కుక్కలు. ఒర్రేయి గుర్తుపట్టి ఈ మన ఊరు కాదు కదా, ఇతను ఎవరు వచ్చాడు ఊరి కానీ ఒర్రేసరికి మనోడే కుక్కలే అని కొట్టోళ్ళు. అప్పుడు అయిపోయాయి. అవి గ్రామ సింహాలు అంటే గ్రామాన్ని కాపాడే సింహాలు. అట్లా గ్రామ సింహాలు ఉండేవి. ఇప్పుడు గ్రామ సింహం కాదు, పట్టణం సింహం కాదు, ఏది లేదు. కుక్కలు అనేటివి అవుపడితే కొరకడమే. ఇక పిక్క పట్టి కూడా చిన్నపిల్లలు అయితే చెప్పొద్దు. చిన్నపిల్లల్ని ఎట్లా చేస్తారో వీడియోలు చూడండి. మీరు అసలు ఒక్కొక్క వీడియో చూడండి. లైవ్ కెమెరాలు ఉంటాయి కదా, స్ట్రీట్లో జరిగేటి అవన్నీ చూసి అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఇంత ఘోరమా? చిన్న పసి ప్రాణాలను కూడా ఇడిచిపెట్టే కుక్కలు. పసి ప్రాణాలు పెద్దోళ్ళని మొన్న రీసెంట్ వీడియో పెద్ద ఆయనే ఒక 45 ఇయర్స్ అనుకుంటా, బండి మీద పోతాను కుక్క ఉరికితే భయపడి బండి స్పీడ్ వేసేయండు. ఘోరంగా బండి స్పీడ్ వేస్తే బండి గోడ తగిలి చనిపోయాడు. తల పగిలి బండి గోడ తగిలింది, మనోడు తల వదిలి చనిపోయాడు. మరి అలాంటి 40 ఏళ్ళ వయసు వారు ముఖ్యమా, ఈ కుక్క ముఖ్యమా? మీరు చెప్పండి. ఇక ఎవరు ముఖ్యం? ఇద్దరి కంపేర్ చేసుకోండి. ఎవరు ముఖ్యం?
దోమలు కడితే డెంగ్యూ రాదా? డెంగ్యూలు చనిపోతలేరా? డెంగ్యూలో చనిపోతే మీకు ప్రాణం కాదు కానీ కుక్కలు చనిపోతే ప్రాణం అంటారు. అసలు ఏమన్నా లాజిక్ అంటే అసలు అది అసలు ఆ లాజిక్ మీకు ఎవరు చెప్పారా? లేకపోతే మీరే సొంతంగా అది రాసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది ఎక్కడ పొందడం లేదు మీరు చెప్పిన దానికి. దోమలు కుట్టమని చెప్తున్నాం మేము. దోమలు కుట్టం ఎవరు అంటారా? దోమలు చంపుతాం, కుక్కలు చంపుతాం. అన్నిటికంటే విలువైనది మనిషి ప్రాణం. మనిషి ప్రాణానికి ఏది అడ్డొచ్చినా చంపుతారు. అది మానవ నైజం, సృష్టి ధర్మం. అది అది ఎవరికైనా తెలుసు. దాన్ని మీరు తప్పు అంటారు ఎట్లా? కుక్కల్ని చంపడం తప్పు, మీకు పాపాలతో కర్మ ఫలితం అనుభవిస్తారు, మీ పిల్లలు తగులుతుందని శపించారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు. మనిషి ప్రాణం కంటే ఏ ప్రాణం ఎక్కువ కాదు మన దాంట్లో ఉంది. అది కరెక్ట్ మన దాంట్లో పురాణాల్లో ఉంది. అన్ని దాంట్లో ఫస్ట్ మనిషి ప్రాణం. ఎందుకంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ రాని జన్మ మనిషి జన్మ. అన్నిటికంటే విలువైనది మనిషి జన్మ. తర్వాతనే కుక్క, కోతి, ఇవన్నీ దోమ, ఈగ, గోమ అవన్నీ. కానీ మీరు మనిషి ప్రాణం కూడా చంపుతారా అంటే అసలు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ మాట్లాడలే. మర్చిపోయాను, సారీ. ఒక 2-3 పాయింట్ మంచిగా మాట్లాడాడు. ఏంది? వీలైతే అన్నం పెట్టండి, అదని అన్నం పెడతాం, అన్నం పెట్టి సాగుతాం. ఆకలితో ఉన్నప్పుడు పెట్టినప్పుడు పెడతాం, లేనప్పుడు ఎవరు ఏ పేదలు కూడా పెట్టడు. పెట్టినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిక్కు తింటాను జనాల్ని. చిన్నపిల్లల్ని స్కూల్కి పోయేటోళ్ళు భయపడతాను, పెద్దోళ్ళు డ్యూటీకి వచ్చి భయపడతాను, నైట్ డ్యూటీ చేసేటోళ్ళు భయపడతాను. మీరే అన్నారు డెలివరీ బాయ్ గురించి వాళ్ళ బాధ నాకు తెలియదు, వీళ్ళ బాధ నాకు తెలియదు అని అర్థం చేసుకోవాలను అన్నారు. ఏం అర్థం చేసుకున్నారు? నైట్ ఎంతమంది డెలివరీ బాయ్ భయపడతారు. గల్లెల కుక్కల మందలు ఉంటాయండి, మందలు. అలాంటి ప్రెస్ మీట్ మీరు పెట్టి ఎంత సీరియస్గా మాట్లాడారంటే అంత సీరియస్ అవసరమే లేదు. ఈ ప్రెస్ మీట్ మీరు ఎప్పుడు పెట్టాలో తెలుసా? ఆడపిల్లలకు అగత్యాలు జరిగినప్పుడు, చిన్న పిల్లల మీద అగత్యాలు జరిగినప్పుడు ఎన్నో జరిగినాయి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇంత సీరియస్గా కాదు కదా, ఇందులో సగం సీరియస్ కూడా మాట్లాడినా మిమ్మల్ని అసలు సూపర్ అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాం. అసలు మీరు అంతమంది ఆడపిల్లలు, అంతమంది చిన్నపిల్లలు అగత్యాలకు ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఈ కుక్కల గురించి ఇంత ప్రెస్ మీట్ పెట్టారు. నాకైతే అసలు ఎటు అర్థం కాలే. ఏదేమైనా రేణుదేశాయ్ గారు మీరు చేసింది చాలా అంటే చాలా చాలా ముమ్మాటికి తప్పు, చాలా తప్పు. బ్లెండర్ మిస్టేక్ చేసినా అలాంటి మిస్టేక్ చేసి మీరు అసలు ఇంత చదువుకొని ఇంత మంచి హుందాతనంలో ఉండి ఇంతవరకు బయటికి రాకపోయేది. ఇంటర్వ్యూలు పిలిచినా కూడా మొహమాటంగా మాట్లాడేది. ఎట్లా మాట్లాడంటే ప్రతి వారు తెలుగింటి అమ్మాయి బయటకు వచ్చి మొహమాటంగా ఎలా మాట్లాడేదో అలా మాట్లాడారు మీరు ప్రతి ఇంటర్వ్యూని గమనించిన. అలాంటిది నిన్న వచ్చి అంత కోపంగా, అంత ఉక్రోషంగా ఆ రిపోర్టర్ ఏదో ఇచ్చిపెట్టిన అది ఆ టాపిక్ తెలియదు. పావంట టాపిక్ సీరియస్ అవ్వడం తప్పలేదు. అక్కడ మీరు మస్తు మాట్లాడారు. అది రిపోర్టర్ అయినా కదా అని ఎవరో థర్డ్ పర్సన్ అక్కడ అంటలేను. అంత సీరియస్గా మీ కర్మ ఫలితం మీ పిల్లలు తగులుతుంది, వాళ్ళ తగులుతుంది, వీళ్ళ తగులుతుంది అని శాపనార్థాలు పెట్టి మనిషి ప్రాణం కింద ఇవన్నీ ఏం ఎక్కువ కాదు. ఫైనల్ చెప్పాలంటే జనాలకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు చెప్పిన మాటలు, మీరు పెట్టిన ప్రెస్ మీట్ అవసరమే లేదు. అసలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నడుస్తున్నాయి లోకంలో. మనిషికే దిక్కు లేదు. ఇప్పుడు మనిషి బతకడానికి దిక్కు లేదు. కరోనా చూశారు కదా, ఇట్లా తీసుకెళ్ళి పడేశారండి. సొంత ఇంట్లో సొంతలోనే తీసుకెళ్ళి పడేశారు కరోనాలో. మనుషులకే దిక్కులేడే మీరు కుక్కలు, దోమలు, అవి ఇవి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేయలేం. ఇంకోటి నెక్స్ట్ మీరు మాట్లాడింది ఒకటైతే జనాలకు అర్థమైంది ఒకటి, అంటే మీరు వేరే అయిపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకొని తిరిగేటోళ్ళు రేణుదేశాయ్ కానీ ట్రోల్ చేయకండి. ట్రోల్ చేస్తున్న ఆమె చెప్పింది వేరు, ఆ టాపిక్ మీద మాట్లాడేటోళ్ళు ఆ టాపిక్ మీద మాట్లాడండి, దాని మీద చర్చించండి. నిన్ను అందుకే పవన్ కళ్యాణ్ ఇడిచిపెట్టాడు, నీ పిచ్చి భరించలేక ఇడిచిపెట్టాడు, ఆ ఒరుడేంది, ఇవన్నీ పర్సనల్ విషయాలు అసలు తీయొద్దు. పర్సనల్ విషయాలు ఆమె కొరకు పోరాడతలేదు. ఆమె రేణుదేశాయ్ మేడం గారు తన కోసం పోరాడతలేరు. ఏదో చెప్పాలనుకుంది చెప్పి దాని గురించి చర్చించండి, కుక్కల గురించి చర్చించండి, ఆమె గురించి చర్చించండి. కానీ ఆ పర్సనల్ విషయాలు పోయే అర్హత ఎవ్వరికీ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులను చెప్పుకొని తిరగడం మాత్రమే. పవన్ కళ్యాణ్ నిజమైన అభిమానులు మాత్రం ఎవ్వరు వాళ్ళు రేణుదేశాయ్ గారు ఒక మాట అనరు, అననివ్వరు కూడా. ఎందుకంటే మేము అభిమానం, మేము అందరూ అభిమానం, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇండస్ట్రీ అభిమానం, అందరూ అభిమానం. వదినమ్మ అని పిలుచుకుంటాం ప్రేమగా. అలాంటిది ఒక మాట ఎవరు అన్యం అనేటోళ్ళు ఉంటే ఇప్పటి నుంచి మానుకోండి. ఎందుకంటే ఆమె తన సొంత కోసం, డబ్బు కోసం, ఆమె స్వలాభం కోసం పోరాడతలేదు రేణుదేశాయ్ మేడం గారు. ఆమె పోరాడేది జంతు ప్రేమికుల కొరకు ఉంటుంది. కానీ ఇంత మరి ఉండొద్దు, ఉండాలి ప్రేమ ఉండాలి, ఎంతవరకు అంతవరకు ఉండాలి.
అన్నం వాళ్ళు తిండి పెట్టాలి, పెంచుకోండి, ఇంట్లో పెంచుకోండి, బయటి వరకు రానియకండి, వేరే జనాల మీద పండియకండి. ఇంకోటి అభిమానులు మాత్రం జాగ్రత్త, అనవసరంగా తొందరపడి నోరు జారకండి. ఎందుకంటే ఎంతైనా అమ్మాయి మీద నోరు పడడం తప్పు. ఎందుకంటే ఆ పోరాడేది జంతు ప్రేమికుల కొరకు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.